2 చైన్స్, మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషే చేసుకోవాలి. 1 2 సేమ్ ఇట్లనే 12 టైమ్స్ రిపీట్ చేయాలి. 3 దీనిలోకెళ్ళి తీసేసి ఇందులోకెళ్ళి ఇది తీసి ఇప్పుడు ఈ యాన్ ఓవర్ చేసింది రెండిట్లోకెళ్ళి తీసేసి మళ్ళీ ఇంకో రెండిట్లోకెళ్ళి తీయాలి. సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈ సూదిని ఇందులోకెళ్ళి యాన్ ఓవర్ చేసి ఈ మ్యాజిక్ రింగ్లోకెళ్ళి ఇంకో థ్రెడ్ తీసి మళ్ళీ 2 దాంట్లోకెళ్ళి తీసి మళ్ళీ సేమ్ యాన్ ఓవర్ 2. ఇప్పుడు మనకి 6 అయినాయి. సేమ్ 12 లాగా చేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇంకొకటి చేసుకొని 12 అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ రింగ్ క్లోజ్ చేయాలి. ఈ థ్రెడ్తోని లాగి దగ్గరకు వచ్చిన తర్వాత దీంతో మనం ఫస్ట్ చేసుకున్న 2 స్టిచెస్ ఉంటాయి కదా, ఈ 2 చైన్స్ దీంట్లోకి వెళ్ళి స్లిప్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఈ 2 స్టిచ్లోకి వెళ్ళి మనం ఈ థ్రెడ్ని లాగాలి. లాగినప్పుడు 2 అనేవి మన నీడిల్ పైన ఉంటాయి. అప్పుడు ఈ ఫస్ట్ ఉన్న థ్రెడ్ని సెకండ్ ఉన్న థ్రెడ్లోకి తీసేయాలి. మళ్ళీ 8 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషే చేయాలి. ఈ నీడిల్ డైరెక్ట్ ఫస్ట్ చైన్లో పెట్టేసి అందులోకి లాగి సింగిల్ క్రోషే. తర్వాత మళ్ళీ యాన్ ఓవర్ చేసి సెకండ్ చైన్లో హాఫ్ డబల్ క్రోషే చేయాలి. 3 అనేది ఒకటేసారి లాగాలి. నెక్స్ట్ కూడా హాఫ్ డబల్ క్రోషే. నెక్స్ట్ డబల్ క్రోషే చేయాలి. 2 2 నెక్స్ట్ డబల్ క్రోషే. ఇప్పుడు మనం లాస్ట్ 2 దాంట్లో ట్రిపుల్ క్రోషే చేయాలి. 2 2 2. ఈ ట్రిపుల్ క్రోషే ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ డబుల్ క్రోషేకి ఒక్కసారి యాన్ ఓవర్ చేస్తాం. ట్రిపుల్ క్రోషేకి 2 టైమ్స్ యాన్ ఓవర్ చేసి ఈ సేమ్ ఇందులోనే ఇట్లా పెట్టేసి తీసుకొని ఇప్పుడు 2 తీసి మళ్ళీ యాన్ ఓవర్ చేసి 2 దాంట్లోకి వెళ్ళి తీసి మళ్ళీ యాన్ ఓవర్ తీసి 2 దాంట్లోకి వెళ్ళి తీయాలి. ఇప్పుడు ఈ స్టిచ్లో మనం చేసినాం 1 2 స్టిచ్చెస్ వదిలేసి సెకండ్ స్టిచ్లో సెకండ్ చైన్ ఏదైతుందో దానిలో మనం స్లిప్ స్టిచ్ చేయాలి. ఈ 2 వచ్చిన తర్వాత సేమ్ స్లిప్ స్టిచ్. ఇప్పుడు మళ్ళీ 8 చైన్స్ చేసుకోవాలి. 5 6 7 8. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో మనం సింగిల్ క్రోషే. నెక్స్ట్ 2 చైన్స్లో హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ 2 చైన్స్లో డబుల్ క్రోషే. నెక్స్ట్ 2 చైన్స్లో మనం ట్రిపుల్ క్రోషే చేసుకుంటాం. 2 టైమ్స్ యాన్ ఓవర్ చేసి 2 థ్రెడ్స్ తీసి ట్రిపుల్ క్రోషే. ఇప్పుడు మళ్ళీ సేమ్ చేసింది కాకుండా 1 2 ఈ సెకండ్ స్టిచ్ నుంచి ఈ మన ఈ థ్రెడ్ని లాగేసి 2 ఉంటాయి. అప్పుడు మనం ఈ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి ఈ స్లిప్ స్టిచ్ అనేది చేయాలి. నెక్స్ట్
మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. 1 2 3 4 5 6 7